ఇద్దరు కలిసి ఆవిష్కరిస్తారు. వాసుదేవ 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 షేప్లో తీసుకొచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఇట్లా మన గ్రంథాలన్నింటికీ ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నట్టు అన్ని గ్రంథాలకి ముఖ చిత్రం, వెనకాల చిత్రం, అన్నీ కూడా మొత్తం ఫ్రంట్ పేజీ ఇవన్నీ కూడా తయారు చేసేటువంటి ఇతనే. పైన బయట భాగవత సప్తాహం బ్యానర్ ఉంది చూసారా, ఆ బ్యానర్ కూడా అతనే తయారు చేసింది. ఇందులో ప్రతి ఒక్క ఇది కూడా ఇతని ద్వారా రూపొందించబడింది. మహేష్ గారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయని ఫస్ట్ కాపీ ఇస్తున్నాను. వాసుదేవ భాగవత వాణి. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం. తర్వాతి గ్రంథం హీలింగ్. తర్వాతి గ్రంథం క్రీడామయుడు. నాటికలు కొత్తగూడెంలో వేసాం, పౌరాణిక నాటికలు మనం నెల్లూరులో రిలీజ్ చేసాం. అవి రెండు మళ్ళీ రీప్రింట్కి వచ్చినాయి అప్పుడే. తర్వాత రుద్రాభిషేకం మనకి రీప్రింట్. జీవన జ్యోతి ఆమకోటి దత్త గారు రచించినటువంటి జీవన జ్యోతి మొదటి భాగం. నారద భక్తి సూత్రాలు మొదటి భాగం. తర్వాత మరొక గ్రంథం రీప్రింట్ ఇష్టాగోష్ఠి. తర్వాత శ్వేతదీపం మాసపత్రిక జనవరి సంచిక. ఇండస్ట్రీస్ నుంచి మనకు కొత్త ప్రోడక్ట్ హెర్బో ఫ్లామ్ అనేటువంటి ఆయుర్వేదిక్ టాబ్లెట్. ఇది మైండ్ మాస్టర్ కుటీర్స్ కాఫ్ సిరప్. ఇది సుదర్శనము అనేటువంటి ఒక సావనీరు. ఇది మన జగద్గురు పీఠం సోదర బృందం వారు వేసినటువంటిది. మాస్టర్ గారి ఈ సెంటినరీ సందర్భంగా రచించినటువంటి సావనీరు. హీలింగ్ అన్న పుస్తకంలో వెనక అట్ట మీద మాస్టర్ గారిది వేసినటువంటిది. వీ షుడ్ నాట్ రిస్ట్రిక్ట్ ది వాల్యూస్ ఆఫ్ హీలింగ్ టు మెడికల్ సైన్స్. అంటే కేవలం హీలింగ్ అంటే అది మెడికల్ సైన్స్కి సంబంధించింది మాత్రమే అని పరిమితి చేయకూడదు అని చెబుతున్నారు. ఇఫ్ యూ మేక్ ఏ మ్యాన్ థింక్ ఇన్ రైట్ డైరెక్షన్, ఒక మనిషి కనుక ఒక చక్కటి సరి అయిన దృక్పథంతో
ఆలోచించగలిగితే, అలా తయారు చేయగలిగితే, ఇఫ్ యూ ట్రైన్ ఏ బాయ్ ఇన్ టు ది డిజైరబుల్ వేస్ ఆఫ్ లివింగ్, చక్కగా ఏ మార్గంలో జీవిస్తే మంచిదో ఆ రకమైనటువంటి దానిలో కనుక ఒక పిల్లవాడిని శిక్షణ ఇవ్వగలిగితే, ఇఫ్ యూ ట్రైన్ ఏ స్క్వాడ్రన్ ఆఫ్ ఆర్మీ ఇన్ ది ప్రాపర్ డైరెక్షన్, ఒక సైన్యాన్ని చక్కగా గనక కరెక్ట్ పాత్రలో కనుక నడిపించాలన్నా, అండ్ ఇఫ్ యూ కెన్ ట్రైన్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ టు బిహేవ్ ప్రాపర్లీ, ఒక దేశ ప్రజల్ని అందులో నివసిస్తున్న వాళ్ళని కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రవర్తించేట్టుగా తయారు చేయటం, ఆల్ దిస్ కమ్స్ అండర్ హీలింగ్. ఇవన్నీ కూడా హీలింగ్ పరిధిలోకి వస్తాయి. అంటే హీలింగ్ అనేటువంటి దానికి చాలామందికి ఆరోగ్యం రావడానికి, అనారోగ్యం తగ్గడానికి మాత్రమే అనుకుంటారు. ఇఫ్ ఎనీ వన్ మేక్స్ అస్ అండర్స్టాండ్, కాసేపు ఆగండి కూర్చోండి. ఇఫ్ ఎనీ వన్ మేక్స్ అస్ అండర్స్టాండ్ ది వాల్యూస్ ఆఫ్ లైఫ్ బెటర్, then it is the beginning of our proper behavior with our neighbors and friends, and it can also be called a beginning of healing. ఇదిట హీలింగ్ గురించి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక చిన్న వాక్యం ఇందులోది. ఇవన్నీ కూడా కలెక్షన్, మాస్టర్ గారి ప్రసంగాలు రకరకాల చోట్ల చేసిన వాటిలో అన్నీ కలెక్ట్ చేసినటువంటివి. దీనిలోనే ముందు మాటలాగా చెప్పినటువంటి దానిలో ఉన్న విషయం ఏంటంటే హీలింగ్లోది, దిస్ అపియర్ దట్ ఇన్ ది ఫ్యూ డికేడ్స్ దట్ ఆర్ టు కమ్, the use of medicine becomes more and more primitive, and people who use medicines to cure more often will be considered as less scientific and backward in science. రానున్న దశాబ్దాల్లో మందుల్ని ఎక్కువగా వాడటం అనేటువంటిది చాలా ప్రిమిటివ్గాను, అంటే అది చాలా ప్రాథమికమైంది అన్నట్టుగాను, అలా కాకుండా ఎంత తక్కువగా మందులు వాడటం అది నిజమైన శాస్త్రీయం అనేటువంటి దానిలోకి వస్తారు అని చెబుతున్నారు ఆయన. దోస్ హూ క్యూర్ వితౌట్ మెడిసిన్, దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది అడ్వాన్స్డ్ డాక్టర్స్. మందులు వాడకుండా రోగాలను తగ్గించడం అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైన అడ్వాన్స్డ్ డాక్టర్స్గా గుర్తింపబడతారు. నౌ వీ వాంట్ నాట్ క్యూర్ బట్ హీలింగ్. కావాల్సింది హీలింగ్, అంతేగాని తగ్గటం, ఉపశమనం కాదు. హీలింగ్ మీన్స్ రెస్టోరింగ్ హెల్త్, వేరాజ్ క్యూర్ మీన్స్ కిల్లింగ్ ఏ డిసీజ్. రోగాన్ని చంపటం అనేటువంటి దాన్నేమో క్యూర్ అంటారు, అంటే నయం చేయటం అంటాం. హీలింగ్ అంటే రెస్టోరింగ్ హెల్త్, మళ్ళా ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అనేటువంటి దాన్ని హీలింగ్ అంటారు. వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ ద మెడికల్ సైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసీజ్ అండ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. ప్రస్తుత రోజుల్లో డిసీజు దాన్ని క్యూర్ చేయటాన్నే మనం మెడిసిన్గా, ఆ హెల్త్ సైన్స్ అని, మెడికల్ సైన్స్ అని చెప్పి అనుకుంటూ ఉన్నాం తప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించడం అనే విధంగా చదవట్లేదు. యాజ్ ఏ రిజల్ట్, దీనివల్ల ప్రజెంట్ మెడికల్ సైన్స్ టీచెస్ అస్ ఓన్లీ అబౌట్ డిసీజ్ అండ్ ఇట్స్ క్యూర్. దీనివల్ల ప్రస్తుత వైద్యశాస్త్రం మొత్తం కూడా రోగము, దాని నివారణ అనేదే తెలియజేస్తూ ఉంది. ఇట్ ఈజ్ నాట్ మచ్ టు టీచ్ అస్ అబౌట్ వాట్ హెల్త్ ఈజ్ అండ్ హౌ టు మెయింటైన్ ఇట్. ఇది ఎక్కడా కూడా ఆరోగ్యంగా ఉండటం ఎట్లా, దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఎట్లా అనేది పెద్దగా ఏమీ మనకు ఉపదేశించట్లేదు. సో విత్ ఆల్ అవర్ అడ్వాన్స్మెంట్ అండ్ సైంటిఫిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, వీఆర్ ఎట్ ది నెగటివ్ పోల్ ఆఫ్ ది మెడికల్ సైన్స్. చాలా అడ్వాన్స్ అయ్యామనుకుంటున్న మనం అందరం కూడా ఎక్కడ ఉన్నాం, ఇంత సైంటిఫిక్ డెవలప్మెంట్ అనుకుంటున్న మనం అంటే నెగటివ్ పోల్ వైపు ఉన్నాం, అంటే డిసీజ్ అండ్ క్యూర్లోనే ఇంకా ఇప్పటికీ ఉన్నాము అని. వీఆర్ ఇన్ అండర్స్టాండింగ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసీజ్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. The more number of years we read the medical science, the more we get familiarized with diseases, not health. బాగా ఎంతగా చదువుతూ ఉంటే అంతగా దేంతో మనం బాగా ఇదవుతున్నాము అని చూసుకుంటే, దగ్గర అవుతూ ఉన్నామంటే రోగాలకి దగ్గర అవుతాం, దాని గురించి నాలెడ్జ్ తప్ప ఆరోగ్యాన్ని గురించి కాదు. చూడండి, ఈ రోజుల్లో ఛానల్స్ పెట్టారనుకోండి, ప్రతి ఛానల్ వాళ్ళు రోజు ఒక టైం కేటాయించి దానిలో రకరకాల రోగాలు, వాటి లక్షణాలు, వాటి గురించి ఆ డాక్టర్లు చెప్పడాలు శ్రద్ధగా చూస్తూ ఉంటారు. అంటే రోగధ్యానం చేయడం, ఖచ్చితంగా రోగాలు వస్తాయి రోజు అలా చూస్తే. వాటిని అవి చూస్తూ ఇవి నాకు ఉన్నట్టున్నాయి అనుకోవటం, డాక్టర్ దగ్గరికి పోవటం, వాడు బ్రహ్మాండంగా వాడు డబ్బులు కాజేయటం. డబ్బులు పోవడం సరే, వీడు రోగాల బారిన పడతాడు. ఎంతగా రోగా కాన్షియస్నెస్లో ఉంటామో ఇంకా రోగాలు పెరగడం తప్ప తగ్గడం ఉండదు. అదంతా కూడా రోగాల గురించి చెప్పడం, ఆరోగ్యాన్ని గురించి చెప్పడం కాదు. ఇక్కడ ఇంకా చెబుతున్నారు మాస్టర్ గారు, కామన్ సెన్స్ టెల్స్ us that there is fundamentally wrong in the very approach. ఇంగిత జ్ఞానంతో కనుక చూస్తే అసలు మొట్టమొదటి ఆ అప్రోచ్లోనే, మన పంథాలోనే, ఆలోచించే విధానంలోనే తప్పు ఉంది అని తెలియజేస్తున్నారు. సో లెట్ us have a way of healing
not cure. Let us try to understand what health is, and let us try to know methods to restore health on a stable and permanent basis than to hunt and kill and fight out disease. ఇది అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ముందు మాటగా పెట్టాము. నిజానికి మాస్టర్ గారి ఒక ప్రసంగంలోని ఒక పార్ట్. ఇందులో అన్నీ కూడా ఈ హీలింగ్లో ఇలాంటి విశేషాలని తెలియజేయడం జరిగింది ఒక చోటికి. అలాగే మాస్టర్స్ అన్న బుక్, పరమ గురువులు వాళ్ళు లక్షణాలు ఏమిటి, వాళ్ళ యొక్క ప్రణాళిక ఏమిటి అన్నదాన్ని మాస్టర్ గారు అనేక గ్రంథాల్లో ఇచ్చినవన్నీ ఒకచోటికి కంపైల్ చేయడం జరిగింది. దీనిలో వెనక అట్ట మీద మాస్టర్ గారు, మాస్టర్స్ టీచింగ్స్ ఆర్ మాస్టర్ హిమ్సెల్ఫ్. మాస్టర్ డస్ నాట్ మీన్ హిజ్ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కన్వీనియంట్ వెహికల్ లైక్ మైండ్. మాస్టర్ ఈజ్ ది లైట్ ఆఫ్ హిజ్ టీచింగ్స్. మాస్టర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్, నాట్ ఏ పర్సన్. అంటే గురువు అంటే ఆయన ఉపదేశముల వెలుగే తప్ప వ్యక్తి కాదు. ఆయన ఉపదేశములే గురువు అంటే. కాకపోతే అది ఇవ్వడానికి ఒక వెహికల్ కావాలి కాబట్టి వ్యక్తిగా ఒక రావచ్చు, కానీ గురువు ఎవరు అంటే ఉపదేశములే అనేటువంటిది దీనిలో సారాంశంగా ఇచ్చింది. ఈ గ్రంథంలో పరమ గురువులతో మనం ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో మనం సహవసించడం ఎట్లా, అవన్నీ కూడా ఇచ్చారు. ఆహా ఇదేదో బాగుందండి అంటే దీనిలో ఒక చోట ఒక మాట అంటారు, రూమ్లో కూర్చొని తలుపులు వేసేసుకొని పరమగురుల ఫోటోలు పెట్టుకొని అగరత్తులు వెలిగించుకొని ధ్యానంలో ఎక్కువసేపు కూర్చొని వాళ్ళ గ్రంథాలను చదువుకొని సాధనలు చేస్తున్నారు అనుకొని చేసుకున్న వాళ్ళకి పొరపాటున కూడా వాళ్ళ దర్శనం కాదు, వాళ్ళ సాన్నిధ్యం లభించదు అని చెప్పారు. వాళ్ళ వైపు తిరగడం మానేసి, వాళ్ళని గురించి ఆలోచించడం మానేసి, నీకంటే తక్కువ తెలివి గలవాళ్ళు, తక్కువ బలం గలవాళ్ళు, తక్కువ ఆర్థిక శక్తి గలవాళ్ళు, ఇంకా రకరకాల వాటిల్లో తక్కువ ఆరోగ్యం గలవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఏడాల నువ్వు గనక చూసి వాళ్లకు నువ్వేం చెయ్యాలో అది గనక చేస్తూ ఉంటే అప్పుడు నీకు లభించేది మాస్టర్స్ యొక్క ప్రజెన్స్ తప్ప వాళ్ళ వైపు తిరిగితే వచ్చేది మాత్రం కాదది అనేటువంటిది సెంట్రల్ ఐడియా. దీనిలో మిగతా విశేషాలన్నీ కూడా తర్వాత మనం గ్రంథ రూపంలో చదువుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ ఆఫ్ మాస్టర్, అది 3 భాగాలు. 3 భాగాల్లో వెనక ఉన్నది మాత్రం చదువుతాను, మీరు చదవండి. We cannot say it is happiness until our concept of happiness has reached universalism. మనం ఆనందం అని అంటూ ఉంటాం, కానీ అది విశ్వాత్మకమైనటువంటి విధంగా ఉంటే తప్ప, లేకపోతే దాన్ని ఆనందం యొక్క ఆభాస తప్ప ఆనందం కాదు అని అర్థం. If you have such universal application, anyone who sits near you feels happy. నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావు, విశ్వాత్మకమైనటువంటి విధంగా దాన్ని అనుభూతులకు తెచ్చుకున్నావు అంటే దానికి రుజువు ఏమిటంటే, ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి కూర్చుంటే వాళ్ళకి చాలా ఆనంద స్థితి కలిగితే అప్పుడు నిజంగా నువ్వు ఆనందంలో ఉన్నట్టు అనమాట. అంటే ఆనందం అనేటువంటిది ఒక మ్యాగ్నెటిక్ దీనిలా ఉంటుంది. అందుకని ఆనందం అనే ఆభాస కాకుండా నిజమైన ఆనందం ఉన్నట్టు లెక్క ఏమిటంటే, ఇంకోటి నీ పక్కన కూర్చున్న వాడికి ఆనందం అనిపించాలి ఇక్కడ కూర్చోవడం వల్ల. ఎనీవన్ హూ ఈజ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ హ్యాపీ అండ్ నాట్ అదర్వైజ్. ఎవరైనా సరే నీ పక్కకు నీ సన్నిధిలోకి వస్తే వాడు ఆనందంగా ఉండడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. అలాంటి స్థితి రావాలి. ఎనీవన్ హూ స్పీక్స్ టు యూ ఫీల్స్ ది జాయ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఎవరైనా సరే నీతో మాట్లాడినప్పుడు ఆ మాటల్లో వాళ్ళకి చాలా వాళ్ళ ఔన్నత్యం, వాళ్ళ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలిగేటువంటి ఆయన మాటలు అలా ఉంటాయి. అంటిల్ దెన్ యూ కెనాట్ కాల్ ఇట్ హ్యాపీనెస్. అలాంటివి ఉంటే తప్ప, లేకపోతే నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటే నీ భావన తప్ప ఆనందం నిజంగా నీకు లేదని అర్థం అన్నారు. వాయిస్ ఆఫ్ మాస్టర్ 2 దానిలో వెనక ఇచ్చినటువంటిది, త్రూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్. అందరినీ కలుపుకోవటం, అందరిలో ఉన్నది ఒకడే అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు తన గురించి తాను తెలుసుకోగలుగుతారు. ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ అదర్స్, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ హూ ఆర్ ఫిట్ అండ్ హూ ఆర్ నాట్ ఫిట్, యూ కెన్ నెవర్ బిగిన్ టు ఎగ్జిస్ట్ ఇన్ యువర్ రియల్ ఎగ్జిస్టెన్స్. నువ్వు అందరినీ విడి చేసుకుంటూ వాళ్ళు వేరు నేను వేరు అనే భావంతో ఉండడం, వీళ్ళు పనికొస్తారు వీళ్ళు పనికిరారు అనేటువంటి ఆలోచన చేయటం ఎప్పుడైతే చేస్తామో అప్పుడల్లా జరిగేది ఏమిటంటే, నిజమైనటువంటి నీ ఎగ్జిస్టెన్స్ అంటే నువ్వెవరనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది పొరపాటున కూడా జరగదు అని చెబుతున్నారు. సీ హౌ జీసస్ క్రైస్ట్ నెవర్ సెపరేటెడ్ సిన్నర్స్ ఫ్రమ్ సెయింట్స్. వీళ్ళు పాపులు వీళ్ళు సంతులు
అనేటువంటి విభాగం ఎప్పుడు యేసుక్రీస్తు చేయలేదు అని చెబుతున్నారు. అంటే ఆ తర్వాత యేసుక్రీస్తు పేరు చెప్పుకున్న వాళ్ళు పాపిలు, అవిశ్వాసులు అని వేరు చేశారు తప్ప ఆయన ఎప్పుడు చేయలేదు. అలాగే ఇంకో మాట కూడా చెబుతున్నారు, బికాజ్ హిజ్ ప్రిన్సిపల్స్ ఆర్ లవ్ అండ్ ఇంక్లూజన్. కారణం ఏంటంటే ప్రేమ, అందరినీ కలుపుకోవడం అనేటువంటిదే ఆయన యొక్క నిజమైనటువంటి లక్షణం కనుక. నాట్ టు సెపరేట్ ది బిలీవర్ అండ్ ద నాన్ బిలీవర్ అండ్ మేక్ ఏ పొలిటికల్ అప్రోచ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్. వీళ్ళు నమ్మేవాళ్ళు, వీళ్ళు నమ్మని వాళ్ళు అని ఒక పొలిటికల్ అప్రోచ్ అనేటువంటిది తీసుకుని రాలేదు భగవంతుడి పేరుతో. అంటే ఆ తర్వాత వచ్చిందంతా అది పాలిటిక్స్ తప్ప స్పిరిచువాలిటీ కాదు అని తెలియజేస్తున్నారు. దట్ ఈస్ ది రీజన్ వై క్రైస్ట్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ క్రిస్టియానిటీ. కాబట్టి క్రిస్టియానిటీ కంటే ఆయన ఉన్నతమైనటువంటి వాడు క్రీస్తు. దట్ ఈస్ ద రీజన్ వై బుద్ధ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ బుద్ధిజం. కాబట్టి బుద్ధిజంకి అతీతుడు బుద్ధుడు. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ద వన్నెస్ ఈజ్ ఇన్ దెమ్. నిజమైనటువంటి ఏకత్వం అంటే ఏంటో అనేటువంటిది మనం వారిలో చూడవచ్చు. ఇట్ ఈజ్ ఓన్లీ బై ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్. అందరినీ కలుపుకోవటమే మార్గము అని చెబుతున్నారు. ఇది ఈ గ్రంథంలో నుంచే తీసుకున్నటువంటిది అన్నమాట. ఇప్పుడు వాయిస్ ఆఫ్ మాస్టర్ 3లోది మాస్టర్ గారు తెలియజేస్తారు. 3 వాయిస్ ఆఫ్ మాస్టర్ నెంబర్ 3, దీంట్లో ఉన్నటువంటి సెంటెన్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ రెమ్యూనరేషన్ ఇట్ ఈస్ లేబర్. మనం ఏదైనా ఒక పని చేస్తే ఈ పనికి, చేసిన పనికి నాకు ఎంత వస్తుంది తిరిగి అని అనుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడు అది కేవలం నీ కాయ కష్టం అంటారు చూసారా, అలా కష్టం అది లేబర్గా అవుతుంది తప్ప నీకు అది వేరే రకం కాదన్నారు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ ఇట్ ఈజ్ ఎ రిచువల్. అలా కాకుండా నువ్వు పని చేస్తూ దీన్ని అర్పణ అనేటువంటి సంకల్పంతో ఇది భగవదర్పణంగా చేస్తూ ఉన్నట్టయితే అది ఒక యజ్ఞం అవుతుంది, స్పిరిచువల్. అది రిచువల్ అంటే యజ్ఞం అవుతుంది. అండ్ ఎవ్రీ గుడ్ యాక్ట్ కెన్ బి రిచువలైజ్డ్. మనం చేసే ప్రతి మంచి పని కూడా ఒక యజ్ఞంగా మారుతుంది. దానివల్ల మనం మనలో కలిగేటువంటి మార్పు ఏంటంటే ఊరికే కష్టపడడం అనేటువంటిది కాకుండా దాన్ని మన ఆత్మకు సంబంధించినటువంటి ఆనందం కలిగేటువంటిదిగా ఫ్రమ్ లేబర్ టు స్పిరిచువల్, దాని ఆ మార్పు మనలో వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ వర్షిప్. ఇదే నిజంగా ఆరాధన అంటే అదే అర్థం. మనం చేసినటువంటి ప్రతి మంచి పని కూడా ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి భగవంతుని ఆరాధనగా మారుతుంది. అది దీనిలో కలిగేటువంటిది మన మార్పు. తర్వాత భాగవతవాణి అని భాగవత రహస్య ప్రకాశంలో నుంచి కొన్ని థాట్స్ని తీసుకొని చిన్న పుస్తకంగా వేయటం జరిగింది. దీనిలో చివరిలో ఇచ్చినటువంటిది, భగవంతుని భక్తులతో దుర్లభమైన స్నేహము రెప్పపాటు కాలమందు సగభాగమున లభించినను దానితో మోక్షము కూడా సాటిరాదు. భక్తులతో గనక మనకు స్నేహం గనక లభించడమే దుర్లభం అన్నారు. అలాంటి స్నేహం రెప్పపాటు కాలంలో సగభాగం లభించిన దాంతో మోక్షం సాటిరాదుట. దైవధ్యానము గల వారిని దైవరూపములుగా చూచుచు వారి సాన్నిధ్యమును పొందినప్పుడు దైవమే ఉండును కానీ మోక్షాభిప్రాయము మాయమగును. అంటే వాళ్ళతో ఉన్నప్పుడు నిజమైనటువంటి అలాంటి భక్తులతో దైవభావంతో ఉండే వాళ్ళతో మనం కనుక ఉన్నప్పుడు అసలు మోక్షం అనే అభిప్రాయం కూడా మాయమైపోతుందట. అట్టి కాలము రెప్పపాటులో సగమైనను మన మోక్ష ప్రయత్నము దానితో సరికాదని భాగవతమున చెప్పబడినది. అంటే సత్సాంగత్యం అనేటువంటిది, సత్పురుషులతో సాన్నిధ్యం అనేటువంటిది ఎంత ముఖ్యమైనదనే విషయాన్ని దీనిలో తెలియజేశారు. ఇప్పుడు క్రీడామయుడు. ఈ క్రీడామయుడు అనేటువంటిది అందరికీ తెలుసు. కృష్ణనవల సప్తకంలో ఇది రెండవది, పురాణపురుషుడు తర్వాతది. ఇది మనం పబ్లిష్ చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు జరిగింది. ఇందులో వాక్యమే మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. వేద సంప్రదాయం వారికి ధర్మమనందే జీవిత గతులు నడుచును, మ్లేచ్ఛ సంప్రదాయమైన జీవితం కొరకే ధర్మం వినియోగపడవలసి ఉండును. ఇందులో ఉన్నటువంటి వాక్యాలు ఇవి. వారి సృష్టిలో జీవితమునకు అగ్రస్థానము, ధర్మమునకు దాసస్థానము. ధర్మం అనేటువంటిది దానికి ధర్మమునకు దాసస్థానం చేసేసి దానికి అంటే ధర్మం అనేటువంటిది పైన ఉండాలి టాప్లో, అది కాస్త దాస్యం అనేటువంటిది చేసి
మిగిలినటువంటివన్నీ పైగా ఉంటాయి. అలా మ్లేచ్ఛులైనటువంటి వాళ్ళకి ధర్మమునకు తత్ఫలితముగా జీవనోపాధులు వేరుగా సాధించుకునవలసి ఉండును. ఎప్పుడైతే అలా ఉంటుందో అన్నీ మన లైఫ్ అంతా, మన జీవితం అంతా జీవనోపాధి కోసం వెతుక్కోవడం అనేటువంటి జరుగుతుంది. వారిని అనుసరించి అర్ధకామములు వారికి దాస్యము చేయు వినతగా ధర్మము అణిగిమణిగి ఉండును. అంటే ధర్మం అనేటువంటిది మెయిన్గా ఉండి ధర్మము దాని మీద ఆధారపడి మిగతా ఉండాలి. కానీ అలా కాకుండా ఇది అనేటువంటిది దానివల్ల మనకి ఆ వినత అనేటువంటిది దానికి దాస్యం. అంటే సుపర్ణుడు గరుత్మంతుడు ఆయన తల్లి దాస్యంలో ఉంది అంటే అలాంటిది అన్నమాట. ఈ దాస్యం చేయవలసి వస్తుంది అని. అందుకని మ్లేచ్ఛ మార్గం అవలంబించేవారు ఒకరికొకరు దాసులగుదరు. అంటే అవతలవాడు మనకి దాస్యం చేయాలి అనేటువంటి దీంట్లో జీవిస్తూ అందరూ ఒకరికొకరు దాసులు అవుతూ ఉంటారు. పొట్ట కోసం వృత్తులు అవలంబించరు. అందుకని ఈ పనులు ఏమైనా చేస్తారంటే దేనికోసం అంటే నా పొట్ట నిండడం కోసం అన్నట్లుగా ఉంటుందన్నమాట వృత్తులు అవలంబించడం అనేటువంటిది. వేద మార్గమున వృత్తులు వినియోగము స్వధర్మానుష్ఠాన సాధన. వేద మార్గం అనుసరించేటువంటి వాళ్ళకి వృత్తులు అనేటువంటి స్వధర్మ అనుష్ఠానం అనేటువంటి దాని ప్రకారమే జరుగుతూ ఉంటాయి. అందుకని దానికి వేరే ప్రయత్నం, పొట్ట కోసం వేరే ప్రయత్నం చేయక్కర్లే ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. తక్కిన మార్గములు నిలబడవు కనుక వచనను పోవుచుండును, అవి మారును, వేద మార్గం మారదు అని ఇందులో ఉన్నటువంటి ఒక ఉపదేశమే వెనకాల వేయడం జరిగిందంటే ఇప్పుడు ఈసారి ఏం చేసామంటే ఇదివరకు వేసే గ్రంథాల్లో వెనకాల మాస్టర్ గారి గురించి రాసేవాళ్ళం ఫోటోలు. ఇప్పుడు మాస్టర్ గారి గురించి రాయడం కాదు, ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాన్ని ఇస్తే అది మనకి మన జీవితంలో మనం ఆచరించవలసినటువంటిదిగా మనకు వెంటనే కనపడుతుంది అని అది అనిపించి మాస్టర్ గారి గురించి ఎలాగో అందరికీ తెలుసు. అందుకని ఆయన చెప్పింది ఏం చేయమని చెప్పారో అది వెనకాల వేయడం అనేటువంటిది అలా మార్పు చేయడం జరిగిందనమాట. అది వాసుదేవ. నెక్స్ట్ ఇష్టాగోష్ఠి. ఈ ఇష్టాగోష్ఠి కూడా మళ్ళీ రీప్రింట్ చేయడం జరిగింది. ఇందులో మాస్టర్ గారు ప్రశ్నలు సమాధానాలుగా ఉంటుంది ఇష్టాగోష్ఠిలో. ఇది చాలామంది మన వాళ్ళందరూ చాలామంది ఇష్టాగోష్ఠి బాగా చదివినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇందులో పైన లోపల ఉన్నటువంటిదే పైన వెనకాల రాశాం. చెడు చేయుట కూడదు అనుకున్నట వేరు, చేయకపోవడం వేరు. ఎప్పుడు మనం ఎవరికి చెడు చేయకూడదు అనుకోవడం వేరు, చేయకుండా ఉండడం వేరు. ఈ రెండుకి డిఫరెన్స్ ఉంది. చేయకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యం, కానీ చేయకూడదు అనుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు. మనం మంచి చేద్దాం అని కానీ చెడు చేయకూడదు అని కానీ అనుకుంటూ ఉండడం వల్ల ఏం ఉపయోగం లేదు ఎవరికీను. మనం చెడు చేయకుండా ఉండడం, మంచి చేయడం అనేటువంటిది ఆచరణ కావాల్సినటువంటిది. చెడు చేయకూడదు అనుకున్నటువంటి వారు దాన్ని స్మరించుట చేస్తూ ఉన్నాడు. నేను ఎవరికి చెడు చేయకూడదు అనుకుంటాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, వాడు చెడునే స్మరిస్తూ ఉంటాడు. మంచి చేస్తూ ఉండడం తప్ప చెడుని స్మరించకూడదు. నిజంగా చేయని వాడే ఇంకొక వాడు ఇంకొక మంచి పనిని చేస్తూ ఉన్నప్పుడే కూడని పని చేయకపోవడం. మనం చెడు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక మంచి పని చేయాలి, చేస్తే అప్పుడు చెడు చేయకుండా ఉంటాం. అంతేగాని చెడు చేయకూడదు అనుకోవడం వల్ల చెడు పోదు మనలోంచి. అందుకని చేయకూడదు అనుకున్నప్పుడు సాధ్యం కాదు, ఆ మంచి పని చేస్తూ ఉంటే ఇది పోతుంది అనేటువంటిది. ఇతరుల మీద ఉన్న దుర్భావాల కన్నా మనకు కావలసిన మంచి విషయాల మీద ఎక్కువ శ్రద్ధ వహించడం అవలంబించాలి. వేరే వాళ్ళ మీద, మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద చెడు భావన అనేటువంటిది కాకుండా మంచి విషయాలు ఏమున్నాయో వాటి మీద మన దృష్టి పెడితే చెడు భావాలు మన మనసులోంచి పోతాయి. వృధాగా ప్రాణశక్తిని కాల్చుకునడం తగ్గుతుంది. చెడు భావాలు మన మనసులో ఉన్నప్పుడు మన ప్రాణశక్తి కాస్త ఖర్చు అయిపోతూ ఉంటుంది, మన బలహీనపరుస్తుంది. దానితో పాటు కాలాన్ని కాల్చేయడం కూడా తగ్గుతుంది. అంటే ఇంకోళ్ళ మీద చెడు భావాలు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం చేస్తుంటే మనలో ప్రాణశక్తి క్షీణిస్తుంది, మన కాలం వృధా అవుతూ ఉంటుంది. ఈ రెండు కాకుండా ఉండాలంటే మన మనస్సు అనేటువంటిది మంచి
వాటి వైపు మళ్ళించడం అది చేయాలి అని ఒక సమాధానం అన్నమాట. నారద భక్తి సూత్రాలు తర్వాతది. ఈ నారద భక్తి సూత్రాలు కూడా మనం రీప్రింట్ చేసుకున్నాం. మొదటి భాగం ఇది మొదటి భాగం. ఇది ఇందులో ఇచ్చారు భక్తి యోగం అభ్యునవానికి జీవితంలో పరమావధి సంతోషం కానీ జీవితంలో ఏమి వచ్చింది ఏం పోయింది అనే అల్ప విషయాలు కావు. మనం భక్తి అనేటువంటిది భక్తి యోగం మనకు అబ్బిందంటే అర్థం ఏమిటి? పరమావధి అంటే సంతోషంగా నిత్యం సంతోషంగా ఉంటేనే అది మనకి నిజంగా భక్తి అబ్బినట్టు లెక్క. అంతేగాని మనకు ఏం వచ్చింది ఏం పోయింది మనకి ఏమి మిగిలింది అనుకునేటువంటి వాడికి భక్తి యోగం అనేటువంటిది వీలేదు, కానీ రాదు వాడికి. భక్తి యోగం అబ్బిన తర్వాత ఈ తర్కంలో మొత్తంగా మార్పు వస్తుంది. అల్ప విషయాల నుంచి పరమావధికి కూర్చిన దృక్పథం సంతోషంగా ఉండడం అనే దాని మీదకి మళ్ళుతుంది. నిజంగా భక్తి వచ్చిందంటే అర్థం ఏమిటి? గుర్తు ఎలాగంటే అతనికి కావాల్సింది ఏమీ ఉండదు. అదే అసలు నిజంగా భక్తి నిజమైనటువంటి భక్తుడికి వాడికి కావాల్సిందంటూ ఏమి ఉండదు. అదేమిటండి మనకు కావాల్సింది లేకపోవడం అంటే ఎట్లా మనం భయపడుతూ ఉంటాం. వాడికి కావాల్సింది వాడికి వస్తుంది. కోరిందంటూ ఏమీ ఉండదు. వాడేం కోరడు. అతనికి గిట్టందంటూ ఏదీ ఉండదు. వాడికి కొంతమంది వ్యక్తులంటే గిట్టకపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. అతనికి నచ్చనిది అంటూ ఏమీ ఉండదు. ప్రత్యేకంగా అభిమానించే వాళ్ళు అని ఏమి ఉండదు. కొంతమంది ప్రత్యేకంగా అభిమానించి కొంతమందిని ద్వేషించి అలా ఏమి ఉండదు. మిత్రులు శత్రులు అనేవాళ్ళు ఉండరు. శత్రువులు అనేవాళ్ళు ఉంటారండి. మరి మిత్రులు అనేవాళ్ళు కూడా లేకుండా అంటే ఎదుటివాడు తనలో ఉన్నటువంటిది ఒకే పరమాత్మ అనేటువంటి ఆ అనుభూతిలో ఉంటాడు తప్ప వాడికి వీడు మన మిత్రుడు వీడు మన శత్రువు అనేటువంటిది ఈ రెండు ఉండవు. అందరూ భగవత్ స్వరూపులుగా ఉంటారు. అది దానికి నిజమైనటువంటి భక్తికి మనకి తార్కాణం అని చెప్పి ఇచ్చారు. తర్వాత జీవనజ్యోతి మొదటి భాగం. కొత్తరామకోటే తాతగారు మాస్టర్ గారి మీద రాసినటువంటి లోపల ఉన్నదాని మ్యాటర్లోనే కొన్ని వాక్యాలు బయట ఇచ్చుకున్నాం. మా శ్రీకే గారు మన నడుమనే శరీరముతో తిరుగుచున్నను శరీరమున బంధింపబడని ఒక వెలుగు రవ్వ, ఒక జాతికి దేశమునకు మాత్రము కట్టుబడక యావత్ మానవ జాతి శ్రేయస్సుకై సంకల్పించి ఆ కార్యక్రమంలో భూగోళం నలుమూలలా సంచరిస్తూ అవసరమైన వేళల అర్హత గల వారికి దర్శనమిస్తూ తన ప్రణాళికను సాగిస్తున్న ఒక జ్యోతి ఆయన. ఈర్ష్యాద్వేషములు, కామక్రోధములు, స్వార్థము మొదలగు కలి లక్షణములచే పీడింపబడుతున్న మానవ జాతిలో మరల ప్రేమజ్యోతిని వెలిగించుటకు దిగి వచ్చిన యొక్క ప్రేమమూర్తి. రాజోత్తముడైన జగదాచార్యులకు కృష్ణమాచార్య గారిని మనం మాస్టర్ గారు అంటున్నాం, వారి మాటలు వింటున్నాం. కానీ ఆయన మాటల వెనక ఉన్న ఆయనను దర్శించడం మన విధి, దర్శించగలగటం మన భాగ్యం. సర్వభూతముల ఎడ సమచిత్తం కలిగి అందరిలో ఉన్నది నేను అని తెలుసుకొని అలా మెలగటం, ఆయన యందు మెలగటం, ఆయనను దర్శించటం. అంటే మాస్టర్ గారిని ఎలా దర్శించాలి అనేటువంటిది మళ్ళా ఇంకో మహాయోగి అయితేనే ఇవ్వగలరు. అది మనకు ఆ మార్గాన్ని ఉపదేశించారు ఈ జీవనజ్యోతి గ్రంథం ద్వారా. తర్వాత మన మాసపత్రిక శ్వేతద్వీపం, ఇది గురు పూజల్లో మనం జనవరి 22 ప్రతి నెల 22వ తారీఖు మనకు రిలీజ్ అవుతుంది. కానీ గురు పూజల్లో మాత్రం జనవరి 11వ తారీఖున మనం రిలీజ్ చేసుకుంటాం. ఇది అందరికీ వస్తూ చదువుతున్నదే కాబట్టి లోని మ్యాటర్లోకి నేను వెళ్లకుండా ఈ మధ్య మనం మొదలుపెట్టింది సెంటనరీ అప్పటి నుంచి ప్రతి నెలా కూడా వెనక కూడా అట్ట మీద మాస్టర్ గారి సూక్తిని ఇవ్వటం మొదలుపెట్టాం. అది నిత్యార్చనలో చాలా సంప్రదాయములందు ఉద్వాసన చెప్పబడి ఉన్నది. పురుష సూక్త విధానమున షోడశోపచార పూజ చేయనప్పుడు యజ్ఞేన యజ్ఞం ఐజంత దేవాహ అను మంత్రము చదువుచు పీఠమును కొంచెము ఉద్వాసనము చెప్పుదురు. దేవుని యథాస్థానమున ప్రవేశింపజేయుచున్నాను, ఇది శుభము కొరకును మరల రమ్మని కోరుట కొరకును శోభనార్థం పునరాగమనాయచ అని పలుకుదురు. ఇది సుప్రసిద్ధమైన సంప్రదాయము అన్నమాట నిజమే కానీ ఇందు పరమసత్యం ఉన్నట్లు తోచదు. కారణమేమనగా దేవుడు సర్వాంతర్యామి, అతని సాన్నిధ్యమును ఎందులకు మరల విడిచిపెట్టవలను? సర్వకాల సర్వావస్థల యందును దేవుని సాన్నిధ్యము కోరదగి ఉన్నది.
అన్ని కర్మలను దినచర్య అంతయు వానికి అర్పణగా చేయవలసి ఉన్నది. శరణాగతి చెందిన ప్రపన్నుడు అనుదినము దేవుని సాన్నిధ్యము కోరుచు ఆవాహనము చేయుటయే గాని ఉద్వాసనము పనికిరాదు. కొన్ని శక్తులను సిద్ధులను ఫలములను సాధింపగోరినవాడు కామ్యమైన పూజ చేయుటలో కొన్ని నిబంధనలు పెట్టుకొనును. అవి వానికి సంబంధించినవి కానీ దేవునికి సంబంధించినవి కావు. ప్రపన్నునకు వానితో పనిలేదు. ఉద్వాసనము చెప్పకుండాయే ప్రపన్నుని మార్గము. చాలామంది ఆచరిస్తున్నారు కాబట్టి మంచి సాంప్రదాయం అనుకోకర్లే. కాబట్టి ఆ మూఢాచారాల్లో నుంచి ఎలా మనం బయటపడాలో ఉద్వాసన అనేది పూజలో చెప్పడం అనేటువంటిది నిజమైనటువంటి భగవన్ మార్గం కాదు. భగవంతుడి అనుక్షణం ఆయన సాన్నిధ్యాన్ని కోరటమే తప్ప ఆయన్ని ఉద్వాసం చెప్పడం తగదనేటువంటిది దీనిలో తెలియజేశారు. చివరగా జగద్గురు పీఠం వారిచే మాస్టర్ గారు గురించి అక్కడి అనుయాయులు చాలామంది వాళ్ళ అనుభూతులని రాయటం జరిగింది. సుదర్శనమని ఇందాక రిలీజ్ చేసుకున్న గ్రంథంలో సావనీర్లో దానిలో ఉన్నటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్స్ని ఇంట్రెస్టింగ్గా ఉన్న ఇన్సిడెంట్స్ని, అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదని కాదు, మాస్టర్ గారు ఏ కోణం చూసుకున్నా అది అఖిలం మొదలమే. ఒక 2-3 పాయింట్స్ దానిలోవి. సిహెచ్ఎస్ఎన్ రాజు గారు ఆయన రాస్తూ దానిలో ఒక మాట రాశారు. రోజు మొత్తం 22 గంటలు వర్క్ చేసేటువంటి మాస్టర్ గారు అహరహము అలా వర్క్ చేస్తూ ఉండే మాస్టర్ గారు స్వయంగా వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితికి ఆయనే వచ్చి వీళ్ళకి బృహజ్జాతకం అనే గ్రంథాన్ని రోజు క్లాస్ చెప్తూ ఉండేవాళ్ళుట. ఆయనకి ఎలా టైం దొరికింది, దాన్ని టైం చేసుకొని వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయనే వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళట. ఒక రోజున ఆయన అలా వచ్చేటప్పటికి ఈ సిహెచ్ఎస్ఎన్ రాజు గారు లేరట క్లాస్లో. ఒక 1 మినిట్ లేట్గా వచ్చారట, ఒక్క నిమిషమే. వెంటనే ఆయన మాస్టర్ గారు ఆపేశారట. జీవితంలో మళ్ళీ క్లాస్ చెప్పలేదట. ఆ క్లాస్ అంటే మనకు చాలా కఠిన హృదయంలా కనబడుతుంది, కానీ క్రమశిక్షణ అనేటువంటి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది, పరమ గురువుల యొక్క ఒక్కొక్క క్షణం ఎంత వాల్యుబుల్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. అదేమిటంటే ఆయన రామాలయంలో రఘువంశం మీద ఉపన్యాసాలు చెబుతూ ఉన్నప్పుడు, ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున చివరిలో ప్రసాదం ఇస్తూ ఉన్నప్పుడు ఒక ఆవిడ స్వీట్ ముక్క అందరికీ పంచుతూ ఉంది. కొద్దిగా దూరంగా ఒక ఆయన నిలబడి ఉంటే ఆయనకు కూడా ఇచ్చిందిట. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో నిమిషం ఆగి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన లేడట. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆ సంఘటన ఇంకెవరికి తెలియదు అక్కడ ఉన్న వాళ్ళలో. ప్రసాదం తీసుకునే వాడు అడవులో వాడు ఉన్నారు. అయితే ఆవిడ గమనించిన విషయాన్ని మాస్టర్ గారు గమనించి దగ్గరికి పిలిచి చెప్పారట. కంగారు పడవాకు, కనపడలేదేంటని ఆ వచ్చినవాడు కాళిదాసు అని చెప్పారట. ఆయన కూడా వినటానికి వచ్చారు అని. అలాగే ఇంకో విషయాన్ని దానిలో తెలియజేసింది. గోదా వైభవాన్ని ఆయన కొద్ది రోజుల్లోనే డిక్టేట్ చేశారు ఆ గ్రంథాన్ని. అది ఏ రోజుకు ఆ రోజు రాత్రి డిక్టేట్ చేస్తే మరోజు ఉదయం ప్రెస్కి వెళ్ళిపోయేది, మరోజు మళ్ళీ ఇంకోటి, అలా ప్రింట్ అవుతూ వచ్చింది. ఆ రాత్రిపూట ఆయన డిక్టేట్ చేసిన అన్ని రోజులు పక్కన 2 కుర్చీలు వేయించి ఉంచారట ఖాళీగా. ఏం జరుగుతుందంటే అలికిడి జరుగుతూ మాత్రం వినపడేది మిగతా వాళ్ళకి. అంటే ఎవరో మహానుభావులు వచ్చి ఆ కుర్చీల్లో కూర్చొని విన్నారనే విషయం అందరికీ అర్థమయ్యేదిట. అలాగే ఒకళ్ళ అనుయాయి ఇంట్లో ఆయన రాత్రిపూట ఒక రోజు నిద్రించారట. నిద్రిస్తున్నప్పుడు ఆయన ఒక కుర్చీ మీద ఒక డైరీ ఉన్ను పెన్ను పెట్టించారట. ఆవిడకి ఏంటి ఇలా పెట్టారు అనుకుందిట ఆ ఇంట్లో ఆవిడ. తెల్లారుజామున ముందుగానే లేచి ఆ డైరీలో ఏముంది అని చూసిందిట. ఖాళీగా ఉన్న డైరీలో అందమైన దస్తూరిలో ఎవరో రాసింది కనపడిందిట, ఏదో విషయాలు. అప్పుడు ఆవిడ మాస్టర్ గారిని అడిగిందిట, ఇది మీ దస్తూరి కాదు నాకు తెలుసు, మరి ఇదేమిటని అడిగిందిట. అడిగితే నాకు గుంటూరులో కూడా ఆయనకి విచిత్ర వ్యక్తి ఒక ఆయన కనబడి గైడ్ చేస్తూ ఉండేవాళ్ళని, పరమ గురువు అని, ఆయన గడ్డ మాస్టర్ అని కూడా పిలుస్తారు. ఆయన జీవన జ్యోతిలో ఆ విశేషాలని తెలియజేశారు. ఆ గడ్డం మాస్టారు ప్రతి అమావాస్యకి పూర్ణిమకి నాకు నేను నెక్స్ట్ చేయవలసిన పని ఏమిటనేటువంటిది సందేశాలు అందజేస్తుంటారు. ప్రతిరోజు కూడా మరోజు ఏం చేయాలో కార్యక్రమం ఆయన నిర్దేశిస్తారు. వాళ్ళు ఇచ్చిన ప్లాన్ని నేను అమలు చేయటమే నా కర్తవ్యము అని చెప్పారు. అలాగే విదేశాల్లో ఒక చోట ఆయన ఉపన్యాసం చెప్పి బయటకు వచ్చేటప్పటికి ఒక ఆయన రాశాడు జస్ట్ 5-6 లైన్లు వ్యాసం అంతే. బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఎవరో ఒకడు బాగా తాగి తూలుతూ ఉన్నట్ట. అందరూ అసహ్యించుకుంటూ చూస్తున్నారట. వీళ్ళతో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ వెళుతూ వెళుతూ మాస్టర్ గారు మిగతా వాళ్ళకి చెప్పారట, అతనిలో కూడా పరమాత్మ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి అన్నారట. అతను అది ఎంత మూవ్ చేసిందో చూడండి. ఎప్పుడో ఈకే గారు భౌతికంగా ఉన్నప్పుడు జరిగిన దాన్ని ఆయన ఒక్క ఇన్సిడెంట్తో రాసుకొచ్చాడు. అంటే చాలు, ఒకటి చాలనికి ఆయన జీవితానికి అది గుర్తుండిపోయింది. ఇంకొకటి ఆఖరిగా 1979లో
ఒక వ్యక్తికి ఒక ఆయన కల్లో కనబడి జర్మన్ దేశంలో జర్మనీ వ్యక్తికి, నువ్వు పయనిస్తున్న మార్గం కాదు, నీ మార్గం వేరే ఉన్నది, నువ్వు ఆర్కేన్ స్కూల్ అంటే పైథాగరన్ థాట్స్ ఆ స్కూల్లో జాయిన్ అవ్వు అని చెప్పారు. అప్పటిదాకైనా ఎల్ఎస్ఏ బెయిలీ ద్వారా జ్వాల్కులు గారు ఇచ్చినటువంటి 24 సంపుటాల గ్రంథాలు, అలాగే బ్లావెట్స్కీ ద్వారా ఆయన ఇచ్చినటువంటి గ్రంథాలు ఆ మార్గంలో చదువుకుంటూ ఆచరిస్తూ పయనిస్తున్న వ్యక్తి. కళలో ఎవరో కనబడి చెప్పారు, కానీ ఆయనకు అది నచ్చి వెంటనే అలాంటి దానిలో జాయిన్ అవ్వడం, దానిలో చక్కటి పురోగతి సాధిస్తూ వస్తున్నాడు. 4 ఏళ్ళు గడిచింది. 4 ఏళ్ళు కాదు, 79లో జరిగింది. 83లో భారతదేశం నుంచి ఒక మహనీయుడు వచ్చాడు, ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ప్రసంగం ఉంది మన ఊళ్ళో, నువ్వు రావాల్సిందని ఫ్రెండ్ పిలిచాట. సరైన ఆ ప్రసంగానికి వెళ్ళారట. వెళ్ళి ఆశ్చర్యపోయాడు. కారణం, 4 ఏళ్ల క్రితం కల్లో కనబడి తనకు మార్గోపదేశం చేసిన వ్యక్తి ఆ ఉపన్యాసం చెబుతున్నారు. ఆయనే మాస్టర్ ఈకే గారు. అంటే ఒకేసారి అనేక ప్లేన్స్లో అనేక లోకాల్లో ఉండేవాళ్ళని వాళ్ళు తర్ఫీదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది ఒక్క నిమిషం లేట్ అయితే క్లాస్ మానేశారా, మరి ఇంత చండశాసనుడా అనిపిస్తుంది. కాదు, వాళ్ళ ఒక్క అరక్షణం కూడా ఎన్ని వేల మందిని ఎన్ని ప్లేన్స్లో రక్షిస్తూ ఉంటారో, గైడెన్స్ చేస్తూ ఉంటారో, అది వాళ్ళ వాల్యుబుల్ టైం. అంటే ఆయన జీవితాన్ని కాలాన్ని ఎలా వృధా చేయకుండా మన కోసం, వాళ్ళ కోసం కాదు, అది అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ నడిపిస్తూ ఉన్నారు. సో అందుకని అనుభూతులు అనేవి ఎక్కడి నుంచి వచ్చినా ఎవరి నుంచి వచ్చినా ఎంతో అద్భుతం. అదే సుదర్శనము. కాబట్టి దాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. వాసుదేవ.